नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। वरंगल शहरी क्षेत्र के रंगासाई पेट में 257 गज जमीन का प्लॉट खरीदकर घर बनाते समय पीड़ित बनोद महेश्वर नायक ने बताया कि कोला कार्तिक वरुण पुत्र अनिल पुत्र किरण नाम के लोगों ने जमीन को अपना बताते हुए हम पर हमला किया और मारपीट की। वह उनके खिलाफ कानूनी कार्रवाई और सजा की मांग कर रहे। ग्रेटर वरंगल एरिया 43 रंगासाई पेट गोपालपुरम में मीडिया से बात करते हुए बनोद महेश्वर नायक ने कहा, मैं पेशे से एक सरकारी शिक्षक हूँ। मैंने 25 साल पहले रंगासाई पेट के बाहरी इलाके में 144/C में 5992/2001 के जरिए 257 गज का प्लॉट खरीदा था। हालांकि ये प्लॉट मेरे बगल में है, फिर भी मैं गलत दावा कर रहा हूँ कि प्लॉट मेरे हैं और सर्वे नंबर 144/A और 144/B है। हमारी टीचर्स कॉलोनी में एक दबंग आदमी कोला कार्तिक नाम के एक व्यक्ति का साथ दे रहा और अपना ध्यान नहीं रख रहा। इसी मामले में 2 दिनों से जब मैं अपने प्लॉट पर काम कर रहा था तो कोला कार्तिक, कोला वरुण, पुसला किरण और बोलू गुड्डू अनिल नाम के 2 लोगों ने मेरे साथ मारपीट की और मुझे और मेरी पत्नी को तरह तरह की गालियां दी और कहा कि वे मुझे छोड़ देंगे। उन्होंने कहा कि ये लोग TRS के गुंडे हैं। उन्होंने कहा कि ये लोग परेशानी पैदा कर रहे हैं और अनुरोध किया है कि इनके खिलाफ कानूनी कार्रवाई की जाए और इन्हें न्याय मिले। 144 సర్వే నంబర్ 144/Cలో ప్లాట్ నంబర్ 29 257 గజాలు ప్లేస్ నేను 2001లో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నానన్న. మూడూరు చేరాలంటే ఆయన అమ్మిండు. అయితే మాకు 2015 వరకు మాకు ఏ సమస్య లేకుంటే మేము మా ప్లాట్లో మేము 2015 తర్వాత కోల కార్తిక్, కోల వరుణ్ అనేటువంటి పక్క ల్యాండ్ వాళ్ళు వచ్చి ఈ ల్యాండ్ అంతా మాది, మీరెవరు, ఇది మా ల్యాండ్, మీది కాదు, ఇది మీకు అమ్మినోడిని అడగండి, మీరు ఎవరైతే డబ్బులు ఇచ్చిండ్రో వాళ్ళని అడగండి అని మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. మాకు అన్ని లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మాకు హౌస్ పర్మిషన్ ఉన్నది, మాకు కరెంట్ శాంక్షన్ ఉన్నది, మేము బోర్ వేసుకున్నాము, చుట్టూ కంపౌండ్ వాల్ తిప్పినాము, ఒక చిన్న షెడ్ వేసుకొని మేము ఇప్పుడు 28 సంవత్సరాల సర్వీస్ నుండి కూడా నాకు ఇప్పటి వరకు నాకు సొంత ఇల్లు లేదు కాబట్టి ఒక 2 రూములు వేసుకొని అందులో మేము ఉండాలనే ప్రయత్నం చేస్తుంటే కోల కార్తిక్, కోల వరుణ్ ఇంకా వాళ్ళ అనుచరులు అయినటువంటి ఒక అనిల్ అనేట ఆయన, తర్వాత పూసల కిరణ్ అనేట ఆయన, ఇంకా మిగతా వాళ్ళు ఇప్పుడు ఇంకా చాలా మంది వాళ్ళ పేర్లు తెలియదు, 2 పేర్లే తెలిసాయి. వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని రాత్రిపూట 7:30 టైంలో మమ్మల్ని దొరకబట్టి విపరీతంగా కొట్టడం జరిగింది. నా ముక్కులో నుంచి రక్తం కారటం జరిగింది. నా లైఫ్లో నన్ను ఎవ్వరు చేసుకోలేదు, ఒక మాట కూడా నేను ఎప్పుడు పడలేదు. నేను ఉపాధ్యాయుని, నేను ఎప్పటికీ నిరంతరం నా పిల్లల అభివృద్ధి, సమాజ శ్రేయస్సు కోరుకునే మనిషిని నేను. కానీ నా మీద అనవసరంగా నాకు అన్నీ ఉండి నేను కష్టపడి పైసా కూడబెట్టి సంపాదించుకున్నటువంటి నా ప్రాపర్టీ నాకు దక్కకుండా చేయాలని ఒక చెడు ఆలోచనతోని, ఒక చెడు స్వభావం ఉన్నటువంటి, అంటే అటు సైడు మన ఆర్టీ ఆఫీస్కి ఎదురుగా ఒక 4-5 ప్లాట్లను ఇట్లానే సెటిల్మెంట్, అక్కడ వాళ్ళ దగ్గర పైసలు 40 లక్షలు పైన దొబ్బి అదే రకంగా ఈ ఎంప్లాయీస్ని ఇబ్బంది పెడితే వీళ్ళ దగ్గర కూడా డబ్బులు రాల్చుకోవాలనే ఉద్దేశంతో వస్తున్నారు. వాళ్ళ దగ్గర పేపర్స్ లేవు, ఏం లేవు, ఉత్త పాస్బుక్ అమ్ముకున్న తర్వాత ఉండిపోయినటువంటి పాస్బుక్ చూపించి మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు. మేము పోలీసు వాళ్ళను ఆశ్రయించినాము. పోలీసు వాళ్ళు FIR అయితే చేసిండ్రు. వాళ్ళు ఇంకా మాకు కోఆపరేట్ చేసి మాకు బయటపడేయాలని నేను అందరికీ మీ ద్వారా మేము రికార్డింగ్ చేసి ఇక మాకేముంటాయి, నోర్లే ఉంటాయి, ఇక తిట్టినప్పుడు ఇక గిట్లా చేస్తాను గట్లా చేస్తాను అనేసి వీడియో చేసి అక్కడ పోలీసు వాళ్ళకి సార్లకు బాగా కొట్టిన తర్వాత ఓన్లీ ఇప్పుడు మేము నోరు ఇప్పుడు తిడతా ఉంటాం కదా, దాన్ని వీడియో తీసి అక్కడ పోలీసు వాళ్ళకి చూపిస్తారు. ఇప్పుడు ఏం కావాలమ్మా మీకు? నాకు న్యాయం కావాలి, మా ప్లాట్ మాకు కావాలి.